గూగుల్ సెర్చ్ బార్కి వెళ్ళి ఆన్లైన్ ఎస్బీఐ అని టైప్ చేయాలి. టైప్ చేసిన తర్వాత ఫస్ట్ వచ్చే వెబ్సైట్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనే దాన్ని సెర్చ్ చేయాలి. తర్వాత పర్సనల్ బ్యాంకింగ్కి లాగిన్ అవ్వాలి. లాగిన్ అయిన తర్వాత ఇక్కడ కంటిన్యూ టు లాగిన్ అనే ఆప్షన్ని తీసుకోవాలి. ఇక్కడ యూజర్ నేమ్ పాస్వర్డ్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. బట్ మనం యూజర్ నేమ్ మర్చిపోయాం కాబట్టి పక్కన ఉన్న ఫర్గాట్ యూజర్ నేమ్ ఆర్ లాగిన్ పాస్వర్డ్ దీన్ని క్లిక్ చేయాలి. చేసిన తర్వాత ఫర్గాట్ మై లాగిన్ పాస్వర్డ్ కాదు కాబట్టి మనకి ఫర్గాట్ యూజర్ నేమ్ అనే ఆప్షన్ ఇక్కడ ఉంది. దీన్ని క్లిక్ చేసిన తర్వాత కింద నెక్స్ట్ అనే ఆప్షన్ని క్లిక్ చేయాలి. తర్వాత సిఫ్ నంబర్ అడుగుతుంది. సిఫ్ నంబర్ అంటే ఏంటో కన్ఫ్యూజ్ అవ్వకండి. మన బ్యాంక్ పాస్బుక్ పై అకౌంట్ నెంబర్ పైన ఉంటుంది సిఫ్ నంబర్, అది టైప్ చేయాల్సి ఉంటుంది. తర్వాత కంట్రీ సెలెక్ట్ చేసుకోవాలి, ఇండియా. మన ఎస్బీఐ బ్యాంకు లింక్ ఉన్న మొబైల్ నంబర్ని ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. తర్వాత క్యాప్చా ఎంటర్ చేయాలి. తర్వాత సబ్మిట్ ఆప్షన్ని క్లిక్ చేయాలి. తర్వాత ఇక్కడ మన ఏదైతే లింక్ ఉందో ఆ లింక్ ఉన్న మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ వెళ్తుంది. ఆ ఓటీపీని మనం ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. చేసిన తర్వాత కన్ఫర్మ్ అనే ఆప్షన్ని క్లిక్ చేయండి. ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత స్క్రీన్ పైన కనిపిస్తుంది మన యూజర్ నేమ్ ఏంటో అనేది. లేదు అంటే ఏదైతే ఈ బ్యాంకు లింక్ అయిన ఉన్న మొబైల్ నెంబర్కి కూడా మెసేజ్ రూపంలో మన యూజర్ నేమ్ వెళ్తుంది. ఇది యూజర్ నేమ్ తెలుసుకునే ప్రాసెస్. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.